ఎలిఖేడు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఎమ్మెల్యే మాట్లాడారు. అద్దాలు నల్ల పెట్టినది పేపర్ ఉంటాడు అమ్మ కొట్టు మీరు ఒకసారి ఫ్యామిలీ అందరూ ముగ్గులు పోసే కార్యక్రమం, వాటితో పాటు మరి ఎస్సీ కార్యక్రమం, మరి ఇక్కడ కూడా ఆర్ఎన్బి రోడ్ ఎలియర్ సుల్తాన్పూర్ ఆర్ఎన్బి రోడ్ నుండి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ రోడ్ ఏదైతుందో దానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 15 లక్షల కింద దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ సప్లాన్ కింద కూడా దాదాపు 17 లక్షలు మళ్ళీ నెక్స్ట్ దాన్ని కూడా పనులు ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నిటితో పాటు ప్రధానంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తామని చెప్పి మరి అనేక విధాలుగా మాటలు చెప్పి అప్పుడు ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున మరి పేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మరి ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద శివపల్లి గ్రామాన్ని పెట్టుకోవడం, దాదాపు ఆడ కూడా 40-42 ఇండ్లు ఇప్పటికే ప్రారంభమై బేస్మెంట్లు కూడా కంప్లీట్ అయినాయి. పేమెంట్స్ కూడా వచ్చినాయి వాళ్ళందరికీ. కొంతమందికి మొదటి విడత పేమెంట్ కంప్లీట్ అయింది, రెండో విడత కూడా కొంతమందికి రావడం జరిగింది. ఇవాళ ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో మరి గత ప్రభుత్వం కొంతమంది అక్కడక్కడ నిన్న కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్ పెడితే కూడా చెప్పిన కొంతమంది పేదలు ఏంటంటే నిజంగా కూడా అర్హత ఉంది వాళ్ళకు. కానీ అప్పుడు 13-14 2013-14లో 4 బస్తాలు 3 బస్తాలు 5 బస్తాలు 10 బస్తాలు సిమెంట్ తీసుకున్నాక అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక అప్పటి ప్రభుత్వం ఇళ్ళని రద్దు చేయడం, వాళ్ళకి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ ఆ 4-5 బస్తాలు తీసుకున్నారు కూడా అది యాప్లో ఉంచే వరకు అది వాళ్ళకి ఎలిజిబిలిటీ రాక రిజెక్ట్ వస్తూ ఉంది. దాన్ని కూడా నిన్న సంబంధిత మంత్రి గారు చెప్పాం. మరి నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక 10 డేస్ కింద కలిసినప్పుడు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సరే సెకండ్ విడతలో అటువంటి ఏమున్నా కూడా గతంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా రాక అట్టి 4-5-10 సిమెంట్ బస్తాలు వచ్చి వాళ్ళకు ఎలిజిబిలిటీ లిస్ట్ రాకంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఎవ్వరు ఇండ్లు కట్టుకున్నా 100% పేదలందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. గత ప్రభుత్వం లెక్క మాయ మాటలు చెప్పో మోసం చేసో ప్రజలను చీట్ చేసే ఆలోచనలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేదు. ఇవాళ అదేవిధంగా ఇవాళ ఎలియర్ నుంచి లాలపల్లి కూడా మరి దాదాపు 3.5-4 కోట్లతో మరి పనులు కూడా ప్రారంభమైనాయి. మరి లాలపల్లి చీమలపేట ఆర్ఎన్బి రోడ్డు కూడా అది కంప్లీట్ బీటీ డబల్ రోడ్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇంకొక వారం రోజులలోనే మనం జమ్మిను ఆర్ఎన్బి నుండి రింగ్ రోడ్డు ఏదైతే ఎలియేడు నుండి సుల్తాన్పూర్ లెంత్ ఏదైతే 5.5 కోట్లతో దాన్ని కూడా ఒక వారం రోజులనే పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. అవి వీటితో పాటు మన నేను వచ్చిన దగ్గర నుండి దాదాపు మన టౌన్లోనే దగ్గర ₹1 కోటి నిధులు ఇప్పుడు సీసీ రోడ్లకు పెట్టారు, సీసీ రోడ్లకు డ్రైన్లు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి మన మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మరి మాట్లాడారు.